సో ఆప్షన్స్ బయింగ్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీని, ట్రైలింగ్ స్టాప్ లాస్ స్ట్రాటజీని నేర్పించబోతున్నాను. సో దట్ ఇప్పటి వరకు వాళ్ళు తీసిన ప్రాఫిట్ కంటే ఇప్పుడు నేను చెప్తున్న స్ట్రాటజీతో వాళ్ళు ఇంకాస్త ఎక్కువ ప్రాఫిట్ తీయగలరు. దాని బ్యాక్ లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన చాలా సంవత్సరాల వరకు నాకు ఈ విషయం అర్థమయ్యేది కాదు. షార్ట్ టర్మ్ లో గెయిన్స్ ఆ స్టాక్ నుంచి పొందాలని మనం స్టాక్స్ ని బై చేస్తున్నా, ఈవెన్ ఇంట్రాడే లో స్టాక్స్ ని కానీ ఫ్యూచర్స్ ని కానీ ఆప్షన్స్ ని కానీ బై చేస్తున్నా, సెల్ చేస్తున్నా, ఏం చేస్తున్నా మనం ఎంట్రీ ప్రైస్ ప్రాపర్ గా చూసుకోవాలి, స్టాప్ లాస్ పెట్టాలి. లైక్ ఏ పాయింట్ కంటే కిందకి వెళ్తే నేను ఇంకా ఎక్కువ లాస్ అవ్వకూడదు, ఆ స్టాప్ లాస్ పెట్టాలి అండ్ టార్గెట్ పెట్టుకోవాలి. ఇవి మాత్రమే నా మైండ్ లోకి ఉండేవి. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనే కాన్సెప్ట్ నేను చాలా లేట్ గా తెలుసుకున్నాను. అండ్ ఇన్ ఫ్యాక్ట్ నేను ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ అనగానే ఏముంది, స్టాప్ లాస్ ఒక దగ్గర పెడతాం, మన పక్కే మూవ్ అవుతుంటే స్టాప్ లాస్ పెంచుకుంటూ వెళ్తాం, ప్రాఫిట్ ని లాక్ చేస్తాం, ఇదే కదా ట్రైలింగ్ స్టాప్ లాస్. కానీ ఫ్రెండ్స్, ఇదే నేను స్టార్టింగ్ స్టేజెస్ లో అనుకునేవాడిని. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఎలా అయినా మనం ప్రాఫిట్ మూవ్ అవుతుంటే మనం ఎన్ని పాయింట్స్ అంటే ఎన్ని పాయింట్స్ మూవ్ అయిపోతూ మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మన టార్గెట్. కానీ ఫ్రెండ్స్ అలా కాదు, ఇది ఒక సిస్టమాటిక్ వేలో చేయాల్సిన విధానం. బికాస్ మనం ఒక పాయింట్ లో బై చేసిన తర్వాత మనం అనుకున్న డైరెక్షన్ లోనే స్టాక్ మూవ్ అవుతూ మన టార్గెట్ కి దగ్గరగా వెళ్తున్నప్పుడు, మన టార్గెట్ హిట్ చేయకుండా టార్గెట్ కి దగ్గరగా వెళ్ళడం ఆర్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వరకు మన డైరెక్షన్ లోనే వెళ్ళి మనకి ప్రాఫిట్ చూపిస్తూ సడన్ గా రివర్సల్ అయి మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతూ ఉంటే ఎలాంటి మెకానిజం ని వాడి మనం మన ప్రాఫిట్ ని లాక్ చేయాలి. ఎస్, మనం ఆ ఎండ్ ఆఫ్ ద డే లాస్ లో కాకుండా మనీని ఇంటికి తీసుకువెళ్ళాలి, మనీని ఇంటికి పట్టుకు వెళ్ళాలి అనుకుంటే ఎలాంటి సిస్టమాటిక్ వేని అప్రోచ్ అవ్వాలి. ఇది స్వింగ్ ఆర్ పొజిషనల్ గా కూడా స్టాక్ ని బై చేసి కొంత టైం పెరిగాక అమ్మేద్దాం అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంట్రాడే కానీ స్వింగ్ పొజిషన్స్, పొజిషనల్ ఏ ట్రేడింగ్ లో మీరు ఉంటున్నా ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ మిమ్మల్ని ఇప్పుడున్న పొజిషన్ నుంచి ఇంకా బెటర్ పర్సన్ ని చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న వీడియో మన ఈక్విటీ సిరీస్ లో ఒక భాగం. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి వీడియోని చూస్తుంటే ఆల్రెడీ ఇంట్రడక్షన్, బేసిక్స్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ కంప్లీట్ అయింది. ట్రేడింగ్ రిలేటెడ్ గా చార్ట్స్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇంక్లూడింగ్ క్యాండిల్ స్టిక్స్, ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్, స్ట్రాటజీస్, ఇండికేటర్స్, ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్, వీటన్నిటిని కూడా ఇప్పటికే ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక కాన్సెప్ట్స్ పరంగా లాస్ట్ పార్ట్ లో ఉన్నాం. అందులో ప్రెసెంట్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్, ఎందుకు మన స్టాప్ లాస్ లో హిట్ అవుతూ ఉంటాయి, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ టార్గెట్ హిట్ అవ్వకుండా రివర్సల్ అయిపోతున్న స్టాక్స్ రిలేటెడ్ గా మనం ఎలా ప్రాఫిట్ ని లాక్ చేయాలన్న కాన్సెప్ట్ ని, ట్రైలింగ్ స్టాప్ లాస్ కాన్సెప్ట్ ని వాళ్ళ వీడియోలో మాట్లాడుకుంటాం. అండ్ ఈ రిమైనింగ్ టాపిక్స్ ని కంప్లీట్ చేస్తూ ట్రేడింగ్ సైకాలజీని కూడా కంప్లీట్ చేసామంటే ఈ కోర్స్ మనకి కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ ఎంటైర్ కోర్స్ ఇప్పటి వరకు మాట్లాడుకున్న వీడియోస్ అన్నిటిని వన్ బై వన్ అరేంజ్ చేస్తూ ఫస్ట్ కామెంట్ లో లింక్ ఇస్తున్నాను. అండ్ ఆ వీడియోస్ కు సంబంధించిన పీడిఎఫ్ కాపీస్, వర్క్ షీట్స్ కానీ అండ్ కోర్స్ రిలేటెడ్ ఉన్న కంటెంట్ అంతా కూడా మన ట్రేడింగ్ గ్రూప్ లో ఉంటుంది. ఆ ట్రేడింగ్ గ్రూప్ లో ఎలా జాయిన్ అవ్వాలనే లింక్ కూడా మీకు ఫస్ట్ కామెంట్ లో ఉంటుంది. ఓకే, మన కంటెంట్ లోకి మూవ్ అవుదాం. అండ్ కంటెంట్ లోకి మూవ్ అయ్యే ముందు ఫ్రెండ్స్, మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అట్లీస్ట్ ఇక్కడ కాకపోయినా చూస్తున్న పాయింట్లు మీకు ఎక్కడ నచ్చుతున్నా మీరు వీడియోని లైక్ చేశారంటే ఇంకా మోర్ ఎఫర్ట్స్ పెడుతూ ఇంకా మంచి కంటెంట్ మీకు ఇవ్వాలన్న ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ మీ లైక్స్ నుంచే మాకు అందుతుంది. ఓకే, ఇక మన కంటెంట్ లోకి మూవ్ అవుదాం. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే ఒక ఇంట్రొడక్షన్ లా నోట్ చేసి ఉంచాను ఇక్కడ కొంత డేటా. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మనం ఎందుకు ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ తెలుసుకోవాలో మీకు అర్థమవుతుంది. మీరు 100 దగ్గర ఏదైనా స్టాక్ ఆర్ ఎనీథింగ్ మీరు ఒక పాయింట్ దగ్గర బై చేశారు, 90 స్టాప్ లాస్ పెట్టారు, 120 టార్గెట్ అనుకున్నారు, 1:2 ఉందా, రిస్క్ 1 రూపీ తీసుకుంటుంటే రివార్డ్ 2 రూపీస్ ఉందా, బికాస్ 10 రూపీస్ స్టాప్ లాస్, 20 రూపీస్ టార్గెట్ కదా. సో 1:2 ఉంది. ఇన్ఫాక్ట్ మీరు అలా బై చేశాక 100 లో బై చేశాక మీరు అనుకున్న డైరెక్షన్ లోనే మూవ్ అయింది, స్టాక్ 115 వరకు వెళ్ళింది. కానీ మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు, 120 కోసం. 115 వరకు వచ్చిందంటే 120కి రాదా అనుకొని అలా వెయిట్ చేస్తున్నారు. కానీ అది 115 కి వెళ్ళిన తర్వాత రివర్సల్ అయ్యి, మీన్స్ టార్గెట్ కి వెళ్లకుండానే 115 నుంచి 120కి వెళ్లకుండానే 115 నుంచి రివర్సల్ అయ్యి మీ 90 స్టాప్ లాస్ హిట్ చేస్తే మనం తీసుకున్న ట్రేడ్, మనం పెట్టుకున్న టార్గెట్ కి కొంత టైం ముందే రివర్సల్ అయ్యి మన స్టాప్ లాస్ ని హిట్ చేస్తూ ఉంటే, ఆ స్టాప్ లాస్ పెట్టకుండా ఉంటే, ఎక్కువ లాస్ కి వెళ్తూ ఉంటే, మార్కెట్ ఎప్పుడు ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుందో మనకి తెలియదు అనుకుంటూ, మీన్స్ మనం మార్కెట్ కంటే గొప్ప వాళ్ళం కాదని మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ ప్లేస్ చేసేదే ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్. ఇందులో మనం ఏం చేస్తామంటే 100 నుంచి 120కి వెళ్తున్న పాయింట్ లోనే 100 నుంచి 105, 110, 115 ఇలా వెళ్తున్న పాయింట్ లోనే మన స్టాప్ లాస్ ని 90 నుంచి పైకి మూవ్ చేస్తూ వెళ్తాం. ఎన్ని పాయింట్స్ వెళ్తుంటే ఎన్ని పాయింట్స్ మూవ్ చేస్తాం, ఇది నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది, అట్ ఎనీ పాయింట్ మార్కెట్ వోలటైల్ గా రివర్స్ అయిపోతుంటే ఖచ్చితంగా మనం లాస్ లో అయితే ఆ ట్రేడ్ లోంచి ఎగ్జిట్ అవ్వం. అండ్ ఎన్నో కొన్ని పాయింట్స్ ఇంటికైతే తీసుకువెళ్తాం. అండ్ ఇంకొన్ని సందర్భాల్లో 120 కూడా టచ్ అవుతుంది. చాలా మంది బిగినర్స్ చేస్తుంటారు ఈ మిస్టేక్. బై చేస్తారు, టార్గెట్ ఒకటి అనుకుంటారు, ఆ టార్గెట్ కూడా హిట్ అవుతుంది. కానీ ఇంత త్వరగా టార్గెట్ హిట్ అయిందంటే ఇంకా ఎందుకు పైకి వెళ్ళదని అలా చూస్తూ
ఉంటారు. ఇన్ఫాక్ట్ అక్కడి నుంచి కూడా కొంత టాప్ సైడ్ వెళ్ళి పడ్డం స్టార్ట్ అవుతుంది. ఈసారి కొంత పెరిగితే అమ్మేద్దాంలే, ఈసారి చూసిన హైక్ వస్తే అమ్ముదాం అనుకుంటారు. అది జరగదు. లోకి వెళ్తుంది, అసలు కంటే కిందకి వెళ్ళిపోతుంది. బిగినర్స్ కుంటున్న గ్రీడ్ ని కూడా ఇప్పుడు మాట్లాడుకోబోతున్న టెక్నిక్ తో దూరం చేయొచ్చు. సో మన టార్గెట్ కి ముందే రివర్సల్ అయిపోతున్న స్టాక్స్ నుంచి మన కాస్ట్ కి మీన్ జీరోలో అయినా ఆర్ ప్రాఫిట్ గానే ఎగ్జిట్ అవ్వచ్చు. ఆర్ మనలో ఉంటున్న గ్రీడ్ మన టార్గెట్ హిట్ అవుతున్నా ఇంకా పైకి వెళ్ళాలి అనుకొని వెయిట్ చూస్తూ ఉండిపోతున్న వాటి రిలేటెడ్ గా కూడా మన సైకాలజీని ట్రైలింగ్ స్టాప్ లాస్ తో మేనేజ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ట్రైలింగ్ స్టాప్ లాస్ అన్నిటికీ ఒకటి కాదు. స్టాక్స్ కి లైక్ స్టాక్స్ ని బై చేస్తున్నా, సెల్ చేస్తున్నా, ఫ్యూచర్స్ ని బై చేస్తున్నా, సెల్ చేస్తున్నా, ఆప్షన్స్ ని సెల్ చేస్తున్నా, వీటన్నిటికీ ఒకలా పెట్టచ్చు. కానీ ఆప్షన్స్ ని బై చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఆప్షన్ బయింగ్ అనేది బిగినర్స్ చేసేది కాదు. మోస్ట్లీ బిగినర్స్ చేస్తుంటారు ఆప్షన్ బయింగ్, కానీ ఆప్షన్ బయింగ్ బిగినర్స్ చేసేది కాదు. దేనికైనా ఎక్కువ క్యాలిక్యులేషన్స్ చేసి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయాలి ఏదైనా అంటే అది ఆప్షన్ బయింగే. సో ఆప్షన్స్ బయింగ్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీని, ట్రైలింగ్ స్టాప్ లాస్ స్ట్రాటజీని నేర్పించబోతున్నాను. సో దట్ ఇప్పటి వరకు వాళ్ళు తీసిన ప్రాఫిట్ కంటే ఇప్పుడు నేను చెప్తున్న స్ట్రాటజీతో వాళ్ళు ఇంకాస్త ఎక్కువ ప్రాఫిట్ తీయగలరు. దాని బ్యాక్ లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటన్నిటికీ మాట్లాడుకునే ముందు అసలు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎన్ని విధాలుగా చేయొచ్చు, బేసిక్ గా నేను ఎన్ని రకాలుగా చూస్తాను ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ది పాయింట్ బేస్డ్ స్టాప్ లాస్. మీరు ఏదైనా ఒక స్టాక్ లో 100 లో ఎంట్రీ తీసుకున్నారు. మీరు తీసుకుంటున్నప్పుడు 120 టార్గెట్ అనుకున్నారు, 80 స్టాప్ లాస్ అనుకున్నారు. 1:1 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటే 20 పాయింట్స్ టార్గెట్ ఉంది కదా. లెట్స్ సే అనుకుందాం మీ టార్గెట్ హిట్ అయింది, 120 అయింది. మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి టార్గెట్ హిట్ అయింది కదా అని వచ్చేయడం, లేదంటే మీ స్టాప్ లాస్ ని 80 నుంచి కాస్ట్ కి మీన్స్ మీరు ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఏది ఉందో ఆ పాయింట్ కి మూవ్ చేసుకుంటే ఇప్పుడు మీ రిస్క్ జీరో అయిపోతుంది. మీకు 20 ప్రాఫిట్ ఉంది, మీరు కావాలంటే బయటకు రావచ్చు. లేదు మీరు ఇంకా మొమెంటమ్ ని ప్లే చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే దెన్ అప్పుడు మీ స్టాప్ లాస్ ని 100 కి మీన్స్ మీ కాస్ట్ కి తీసుకొచ్చి టార్గెట్ ని ఇంకాస్త రివైజ్ చేయొచ్చు. సో ప్రీవియస్ గా పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయిపోయింది కాబట్టి సార్ టార్గెట్ ఇంకొంచెం పెంచొచ్చు. ఆ టార్గెట్ కూడా రీచ్ అయితే అగైన్ స్టాప్ లాస్ ని ప్రీవియస్ గా ఎన్ని పాయింట్స్ మూవ్ చేసామో అన్ని పాయింట్స్ మూవ్ చేస్తూ, ప్రీవియస్ గా 20 పాయింట్స్ మూవ్ చేసాం, ఇప్పుడు కూడా ఒక 20 పాయింట్స్ మూవ్ చేస్తూ స్టాక్ 140 ఆ పాయింట్ లో నుంచి 160 కి మూవ్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అనదర్ టైం ఇంకొక 20 పాయింట్స్ అండ్ అక్కడి నుంచి అగైన్ మన టార్గెట్ హిట్ అయితే ఈసారి ఆ స్టాక్ అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తుంది, ఇంకొక 20 పాయింట్స్ మూవ్ అవుతుంది అనుకొని మన స్టాప్ లాస్ ని కూడా 20 పాయింట్స్ మూవ్ చేస్తూ వెళ్ళొచ్చు. మీన్స్ ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు మనం తీసుకున్న స్టాప్ లాస్ అండ్ టార్గెట్ కి కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా. సో మన టార్గెట్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ మనం స్టాప్ లాస్ కి పెట్టుకున్న పాయింట్స్ ఉంటుంది, ఆ స్పేస్ గ్యాప్ ఉంటుంది కదా, అదే గ్యాప్ ని పెంచుకుంటూ లైక్ ఆ గ్యాప్ ఫస్ట్ లో 8 పాయింట్స్ ఉంది, టార్గెట్ అచీవ్ అయింది, 8 పాయింట్స్ మన స్టాప్ లాస్ నుంచి ఇంకా అబోవ్ సైడ్ స్టాప్ లాస్ పెడతాం. ఆ పైన కూడా టార్గెట్ ఎంత అనుకున్నాం ఇంకంత టార్గెట్ మూవ్ చేస్తాం, లేకపోతే నెక్స్ట్ ఉన్న రెసిస్టెన్స్ లేకపోతే నెక్స్ట్ ఉన్న స్వింగ్ హై ఏదో ఒకటి పైన కూడా టార్గెట్ మూవ్ చేస్తాం. ఈసారి ఆ టార్గెట్ కూడా వెళ్ళింది, ప్రీవియస్ గా ట్రయల్ చేసిన స్టాప్ లాస్ ని కాస్త పైకి తీసుకువెళ్తాం. అలా పాయింట్ బేస్డ్ స్టాప్ లాస్ ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫాలో అవుతుంటారు. అన్నిట్లోనూ ఫాలో అవ్వగలిగే సింపుల్ టెక్నిక్ ఈ పాయింట్ బేస్డ్ స్టాప్ లాస్. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు పర్సంటేజ్ బేస్డ్ స్టాప్ లాస్ గురించి మాట్లాడుకుందాం. ఇది పర్సంటేజ్ పాయింట్ బేస్డ్ దగ్గరగా ఉన్నట్లే ఉంటాయి, కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది దీంట్లో. ఎలాగో చూడండి, 100 రూపీస్ దగ్గర స్టాక్ ఉంది, 20% అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పర్టికులర్ గా ఇది ఆప్షన్స్ లో ఫస్ట్ అండ్ సెకండ్ మెథడ్ ఆప్షన్స్ లో ఎక్కువ యూజ్ చేస్తాం, బయింగ్ లో, సెల్లింగ్ కదా ఆప్షన్ బయింగ్ లో. వాటిలోనైనా మిగిలిన వాటిలో యూజ్ చేయకూడదా, అన్నిట్లోనే యూజ్ చేయొచ్చు, కానీ ఎక్కువ ఆప్షన్ బయింగ్ లో యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకనేది కూడా నేను మీకు మళ్ళీ చెప్తాను. 100 రూపీస్ దగ్గర ఉంది ఆప్షన్, 20% పెరిగితే సెల్ చేద్దాం అనుకుంటున్నారు, ఇంకా అంటే 120కి వెళ్ళాలని 10% రిస్క్ తీసుకున్నారు. మీన్స్ 10% ఆఫ్ 100 అంటే 10 పాయింట్స్. సో 10 పాయింట్స్ అంటే 90 మీ స్టాప్ లాస్, మీన్స్ 20% ఆఫ్ 100 20 పాయింట్స్ మీ టార్గెట్. మీరు వెయిట్ చేస్తున్నారు. 100 నుంచి 120కి వెళ్ళింది ఆప్షన్, నిఫ్టీ అనుకుందాం. 100 నుంచి 120కి వెళ్ళింది, మంచి మొమెంటం తో వెళ్తుంది. 120 వరకు వెళ్ళింది, 140కి వెళ్ళదా అని మీకు అనిపించింది. గ్రీడ్ లోపల స్టార్ట్ అయింది, అది మేబీ నిజం అవ్వచ్చేమో అనుకొని మీరు అలా వెయిట్ చేయడం కంటే మీరు ఫస్ట్ ఎంత అనుకున్నారు స్టాప్ లాస్ కి, మీరు తీసుకున్న దగ్గర నుంచి 10% అనుకున్నారు కదా. ఇప్పుడు 100 నుంచి 120కి వెళ్ళినప్పుడు 120లో 10% అంటే ఎంత, 12. ప్రెసెంట్ ఉన్న దగ్గర నుంచి 12 పాయింట్ స్టాప్ లాస్ పెట్టండి, మీన్స్ 108 స్టాప్ లాస్ పెట్టండి. సో దట్ ఇప్పుడు అది హిట్ అయినా, మీ స్టాప్ లాస్ హిట్ అయినా మీ కాస్ట్ ఎంత 100 కదా, 108 దగ్గర మీరు ఎగ్జిట్ అయిపోతారు. 8 పాయింట్స్ మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు. సరే 120 నుంచి 140కి వెళ్ళింది, అప్పుడు ఇంకొక 10%, 140లో 10% అంటే ఎంత, 14 పాయింట్స్ మీ స్టాప్ లాస్, మీన్స్ 126 మీ స్టాప్ లాస్. అలా మొమెంటమ్ లో పెరుగుతున్న ఆప్షన్ ని ట్రయల్ చేసుకుంటూ పర్సంటేజ్ బేసిస్ లో కూడా మీరు మీ ప్రాఫిట్ ని లాక్ చేయొచ్చు. అదే ప్రీవియస్ దాంట్లో జరిగింది ఏంటి, పర్సంటేజ్ బేసిస్ తో వెళ్ళలేదు, పాయింట్ బేసిస్ తో వెళ్ళాం. ఫస్ట్ 80 అనుకున్నాం, టార్గెట్ 120 అనుకున్నాం, టార్గెట్ హిట్ అయింది. అండ్ నెక్స్ట్ టార్గెట్ ఈవెన్ 20 పాయింట్స్ అనే కాదు కదా, టార్గెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలా టార్గెట్ మార్చుకునే కొద్దీ స్టాప్ లాస్ ఎంతైతే మెయింటైన్ చేసామో పాయింట్స్, అన్ని పాయింట్స్ మెయింటైన్ చేస్తూ వస్తాం. లాజిక్ ఏం లేదు ఇంకా దీంట్లో. టార్గెట్ ఒకవేళ మీరు టెక్నికల్ గా తీసుకుంటున్నా, స్టాప్ లాస్ మాత్రం ఫస్ట్ ఎన్ని పాయింట్స్ అనుకున్నాం అన్ని పాయింట్స్ మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం టాప్ సైడ్. సో ఎక్కడ మనకి రివర్సల్ హిట్ చేస్తున్నా, లెట్స్ సే 160 వరకు వెళ్ళి ఇక్కడ నుంచి రివర్సల్ అయింది అనుకోండి, 140లో ఎగ్జిట్ అవుతాం, 80లో కాదు. పాయింట్ బేస్డ్ పర్సంటేజ్ బేస్డ్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రైస్ యాక్షన్ బేస్డ్
బేస్డ్ స్టాప్ లాస్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఆప్షన్ బయింగ్ కి యూజ్ చేయొద్దు. మీన్స్ చార్ట్ ని చూస్తూ స్వింగ్ లో, లేకపోతే క్యాండిల్ లో, లేకపోతే ఏదైనా ఒక ప్యాటర్న్ బిలో, లేకపోతే సపోర్ట్ బిలో, లేకపోతే రెసిస్టెన్స్ అబో ఇలా స్టాప్ లాస్ పెట్టాలని మీరు అనుకుంటే ఆప్షన్ బయింగ్ లో చెప్తున్నాను కదా, అది పెద్ద అడ్వాంటేజ్ కాదు. ఆప్షన్ బయింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొకసారి చెప్తాను. బట్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ బేస్డ్ గా మాట్లాడుకుంటే ఇక్కడ నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ డైరెక్ట్ గా చార్ట్ ప్యాక్ తీసుకొని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏదైనా ఒక పాయింట్ లో స్టాక్ లో ఈ పాయింట్ లో ఎంటర్ అయ్యారు అనుకుందాం. అది కొంచెం టాప్ సైడ్ కి వెళ్ళి ఒక హై ఫార్మ్ చేసి కొంచెం రీట్రేస్ అయ్యి మళ్ళీ ఇంకొకసారి హైయర్ హై ఫార్మ్ చేసింది అనుకోండి. ఈసారి రీట్రేస్ అయినప్పుడు ఫార్మ్ చేసిన లో ఉంటుందా, అది మన కొత్త స్టాప్ లాస్. సో ప్రీవియస్ గా ఇక్కడ ట్రేడ్ తీసుకున్నప్పుడు దాని బిలో మనం స్టాప్ లాస్ పెట్టుంటే ఈసారి రీట్రేస్ అయ్యి పైకి వెళ్తుందని కన్ఫర్మేషన్ మనకి ఇక్కడ పాయింట్ లో వచ్చింది అనుకోండి, ఇదే మన లో అని. సో అప్పుడు మన స్టాప్ లాస్ ని ఇక్కడికి మూవ్ చేస్తాం. ఈసారి అనదర్ టైం హై ఫార్మ్ చేసి రీట్రేస్ అయ్యి లో ఫార్మ్ చేసిందని మనకి ఎప్పుడు అర్థం అవుతుంది, అక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు కదా. సో ఈ పాయింట్ లో అగైన్ ప్రీవియస్ గా ఉన్న స్టాప్ లాస్ ని ముందుకు మూవ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎగ్జాంపుల్ 105 లో ఎంట్రీ తీసుకున్నాం. 100 మన ఫస్ట్ స్టాప్ లాస్ 115 కి వెళ్ళింది. అగైన్ రీట్రేస్ అవుతూ 108 కి వచ్చింది. దాని అప్పుడు ప్రీవియస్ గా 100 దగ్గర ఉన్న స్టాప్ లాస్ ని 108 కి మారుస్తాం. అగైన్ టాప్ సైడ్ కి వెళ్ళింది. అగైన్ కిందకి వచ్చింది. ఇక్కడ లో ఫార్మ్ చేసి టాప్ సైడ్ కి మూవ్ అవుతున్న పాయింట్ లో అగైన్ మన స్టాప్ లాస్ ని ప్రీవియస్ నుంచి ఇక్కడికి మారుస్తూ ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇదే లో అని ఎప్పుడు అర్థం అవుతుంది, ఇవే లో లేకపోతే ఇవే లో అని రీట్రేస్మెంట్ జరిగి అగైన్ మళ్ళీ మన డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు. అందుకే నేను ఇక్కడ మార్క్ ఉంచాను. మీన్స్ ఇక్కడ మాత్రమే మనం స్టాప్ లాస్ ని మూవ్ చేయగలం. మనకు తెలుస్తుంది ఇదే లో అని ఈ పాయింట్ లో తెలుస్తుంది. కొంత ఫార్వర్డ్ వెళ్ళాకే తెలుస్తుంది. అలా వెళ్ళాక ప్రీవియస్ గా ఉన్న స్టాప్ లాస్ ని రివైజ్ చేసుకుంటూ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ తీసుకోవచ్చు. ఆర్ బేస్డ్ ఆన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. లైక్ ఈ పాయింట్ లో మీరు ఎంట్రీ తీసుకున్నారు, బై చేశారు అనుకుందాం. ఫస్ట్ మీ స్టాప్ లాస్ 90 బిలో, లెట్స్ సే 88. ఫస్ట్ సపోర్ట్ బిలో క్లోజ్ అయితే వచ్చేద్దాం అనుకున్నారు. మీరు తీసుకున్న తర్వాత ట్రేడ్ 100 ని క్రాస్ చేసింది, 110 ని క్రాస్ చేసింది. అప్పుడు 90 బిలో స్టాప్ లాస్ కాస్త మీకు 100 బిలోకి వస్తుంది. లెట్స్ సే 98 అలా వస్తుంది. ఇంకా అక్కడ నుంచి 120, 130కి వెళ్తుంది. అలా పైన రెసిస్టెన్స్ లు ఉంటాయా, ఆ రెసిస్టెన్స్ ని కూడా క్రాస్ చేస్తూ వెళ్తున్నప్పుడు మీ స్టాప్ లాస్ కూడా బేస్డ్ అపాన్ ఇంపార్టెంట్ లెవెల్ టాప్ సైడ్ కి మూవ్ అవుతూ ఉంటుంది. సో స్టార్టింగ్ అనుకున్నాం ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ పెట్టాక స్వింగ్ లోస్ ని మనం స్టాప్ లాసెస్ గా రివైజ్ చేసుకుంటూ ఉంటామని. రీసెంట్ అక్టోబర్ ఎండింగ్ చార్ట్ ఇది. సో ఇప్పుడు మనం లేటెస్ట్ చార్ట్ ని చూస్తున్నాం. సో ఇక్కడ మీరు గమనిస్తే చాలా పాయింట్ నుంచి కూడా మార్కెట్ కంటిన్యూస్ గా అప్ సైడ్ కి వెళ్తుంది. మీరు ఏ పాయింట్ లో ఇక్కడ మీరు ఎంట్రీని ప్లాన్ చేస్తున్నా మీరు ఎక్కువ మళ్ళీ రివర్సల్ లో మళ్ళీ మార్కెట్ సడన్ గా మూవ్ అయిపోతుంటే నేను ఎక్కువ లాస్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఎక్కడ తీసుకొని ఉన్నా మీరు రీసెంట్ స్వింగ్ లోని స్టాప్ లాస్ పెట్టుంటారా. అగైన్ ఇంకొకసారి మార్కెట్ వెళ్ళి ఇంకొకసారి మూవ్ అవుతున్నప్పుడు ఇంకొక స్వింగ్ లో ఫార్మ్ అవుతుంది కదా, హైయర్ లో ఫార్మ్ అవుతుంది కదా, అక్కడికి మన స్టాప్ లాస్ ని రివైజ్ చేస్తాం. ఈసారి అనదర్ స్వింగ్ లో ఇంకొకసారి స్టాప్ లాస్ ని రివైజ్ చేస్తాం. అనదర్ స్వింగ్ లో ఇంకొకసారి రివైజ్ అవుతుంది. అనదర్ స్వింగ్ లో ఈసారి రివైజ్ అవుతుంది. ఇలా మన స్వింగ్ లో బ్రేక్ అవ్వనంత వరకు కూడా ఇక్కడ చూడండి అనదర్ స్వింగ్ లో అనదర్ టైం టాప్ సైడ్ కి వెళ్ళింది. ఈసారి ఈ స్వింగ్ లో దగ్గర మీరు స్టాప్ లాస్ ని ఇలా రివైజ్ చేస్తూ ఇక్కడ వరకు తీసుకొచ్చుంటే మోస్ట్లీ ఇక్కడ వరకు మీరు ట్రేడ్ ని కంటిన్యూ చేయగలిగేవాళ్ళు. రీసెంట్ స్వింగ్ లోస్ అన్నిటిని కూడా స్టాప్ లాసెస్ గా యూజ్ చేసుకుంటూ ఇక్కడ పెట్టాం. నెక్స్ట్ ఇంకా టాప్ సైడ్ కి వెళ్ళింది. అగైన్ ఇక్కడ స్టాప్ లాస్ రివైజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ వరకు మూవ్ అవుతుంది. అగైన్ పెరుగుతుంది. రీసెంట్ స్వింగ్ లోస్ ని 15 మినిట్ టైం ఫ్రేమ్ లో నేను చూసేదైతే. సో ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారు హవర్లీ టైం ఫ్రేమ్ లో చూడండి, పొజిషనల్ గా చేస్తున్నారు డైలీ టైం ఫ్రేమ్ లో చూడండి స్వింగ్ లోస్ స్వింగ్ హైస్. ఒకవేళ మీరు సెల్ చేశారు, లెట్స్ సే మీరు ఇది ఏ పాయింట్ లో అయినా సరే ఒక ఫ్యూచర్ ని సెల్ చేశారు. ఫస్ట్ స్వింగ్ హై ఈ అబౌవ్ వస్తే ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటారు. ఫాల్ అయింది, అగైన్ రీట్రేస్ అయిందా, ఈసారి మీ స్టాప్ లాస్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. అగైన్ ఫాల్, అగైన్ రీట్రేస్మెంట్, ఈసారి ఇక్కడికి మూవ్ అవుతుంది. అగైన్ ఫాల్, అగైన్ రీట్రేస్మెంట్ ఇక్కడికి. ఇలా ఫాల్ అవుతూ వెళ్తున్న ప్రతిసారి కూడా మీ స్టాప్ లాస్ అనేది డౌన్ సైడ్ రివైజ్ అవుతూ వెళ్తుంది. ఇలా బేస్డ్ అపాన్ ప్రైస్ యాక్షన్ స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ ని బట్టి మన స్టాప్ లాస్ ని ట్రైల్ చేయొచ్చు. సో లెవెల్ బేస్డ్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్ గా ఏమవుతుంది, ఏదైనా ఒక పర్టికులర్ టైం లో ఒక లెవెల్ ని బ్రేక్ చేసి అప్ సైడ్ కి మోతున్నప్పుడు ఆ లెవెల్ బిలో అయినా ఆర్ ఇంకొంత స్పేస్ కావాలనుకుంటే ఆ లెవెల్ బిలో ఉంటున్న లెవెల్ బిలో మనం స్టాప్ లాస్ ని పెడతాం. ఇక అప్పర్ సైడ్ వెళ్తూ లెవెల్స్ బ్రేక్ అవుతున్న ప్రతిసారి టాప్ సైడ్ కి వెళ్ళి బ్రేక్ చేసిన ప్రతిసారి మనం డౌన్ సైడ్ మెయింటైన్ చేసిన లెవెల్ ఉంటుందా అది 1 లెవెల్ అప్ సైడ్ కి వస్తుంది. మనం బై చేస్తుంటే సెల్ చేస్తుంటే 1 లెవెల్ డౌన్ సైడ్ కి వెళ్తుంది. ఇలా కూడా బేస్డ్ అపాన్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కూడా మనం ట్రైల్ చేస్తూ ఉండొచ్చు. అండ్ క్యాండిల్ స్టిక్ అయితే క్లియర్ గా మనకి ఏదైనా ఒక క్యాండిల్ స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ అయింది, లెట్స్ సే ఈ క్యాండిల్ ఓపెనింగ్ లోనే మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ ఈ క్యాండిల్ తర్వాత ఫామ్ అవుతున్న క్యాండిల్ హై బ్రేక్అవుట్ అవుతుంటే ఇక్కడ మనం బై ఎంట్రీని ప్లాన్ చేస్తుంటే ఈ క్యాండిల్ మనం బిలో స్టాప్ లాస్ పెడతాం. అండ్ తర్వాత మన డైరెక్షన్ లో వెళ్తున్న ప్రతిసారి మూవ్ అవుతున్న ప్రతిసారి ప్రీవియస్ గా ఉంటున్న స్ట్రాంగ్ క్యాండిల్, చిన్న చిన్న క్యాండిల్స్ దగ్గర కాదు, మంచి క్యాండిల్ ఏదైతే మనకు ఉంటుందో దాని బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ అవి బ్రేక్ అవ్వనంత వరకు మన ట్రేడ్ ని కంటిన్యూ చేయొచ్చు. ఇది ప్రైస్ యాక్షన్ బేస్డ్ గా. బేసిక్ గా నేను ప్రైస్ యాక్షన్ బేస్డ్ గా ఎక్కువగా ఫాలో అయ్యేది స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ నే ఫాలో అవుతాను అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఫాలో అవుతాను. సో ఇది అండ్ ఈవెన్ ఇండికేటర్ బేస్డ్ గా కూడా మూవింగ్ యావరేజ్ కానీ, సూపర్ ట్రెండ్ కానీ, VWAP కానీ, పారాబోలిక్ SAR అండ్ ATR, పివోట్ లెవెల్స్ కానీ, CPR కానీ, ఫిబొనాచి కానీ ఈ ఇండికేటర్స్ ని యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ ఎంటైర్ ఇండికేటర్స్ అన్ని మనం మాట్లాడుకున్నాం. ఇండికేటర్స్ ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇండికేటర్ ఇది అనుకుందాం, ప్రైస్ ఇది అనుకుందాం, ప్రైస్ మూవ్ అవుతుండే కొద్ది ఇండికేటర్ కూడా దాంతో పాటే మూవ్ అవుతుంది. అట్ ఎనీ పాయింట్ ప్రైస్ రిజెక్ట్ అయ్యి రివర్సల్ అయిపోతుంది అనుకోండి, వెంటనే ఇండికేటర్ కి బిలో వస్తుంది కాబట్టి
మనం ఇక్కడ మన స్టాక్ ని ఎగ్జిట్ అయిపోవచ్చు ఆర్ మన ఆప్షన్ ని ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఎప్పుడు ఈ ఇండికేటర్స్ ఇందాక మాట్లాడుకున్న సెట్ ఆఫ్ ఇండికేటర్స్ అన్ని కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ గా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఇండికేటర్స్ కి కొన్ని నెంబర్స్ ఉంటాయి. మూవింగ్ యావరేజ్ అయితే 9 యూస్ చేయొచ్చు, 14 యూస్ చేయొచ్చు, 21 యూస్ చేయొచ్చు. ఏ నెంబర్ ని ఎలా యూస్ చేయొచ్చు అనేది మనం ఇండివిజువల్ వీడియోస్ లో మాట్లాడుకున్నాం. సో మూవింగ్ యావరేజ్ ఇంకొకసారి చెప్తున్నాను. మూవింగ్ యావరేజ్, సూపర్ ట్రెండ్, VWAP, పారాబోలిక్ స్టార్, ATR అండ్ టెక్నికల్ లెవెల్స్ ని చూపించే పివోట్ కానీ, ఫిబొనాచి కానీ, CPR కానీ, ఈ మొత్తం ఈ సెట్ ఆఫ్ ఇండికేటర్స్ లో ఏ ఇండికేటర్ నైనా యూస్ చేసి మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మెయిన్ పాయింట్ కి వస్తున్నాను. ఇందాక మాట్లాడుకున్నాను కదా స్టాక్, ఫ్యూచర్స్ అండ్ ఈవెన్ ఆప్షన్స్ లో కూడా సెల్లింగ్. వీటన్నిటికీ ఇందాక మాట్లాడుకున్న మీరు ఏ మెథడ్ నైనా అప్లై చేయండి, ట్రైలింగ్ స్టాప్ లాస్ మొత్తానికి ఏదో ఒకటి ఫాలో అవ్వండి. నన్ను అడిగితే బిగినర్స్ సింపుల్ గా పాయింట్ సిస్టమ్ ని ఫాలో అవ్వండి. స్టాప్ లాస్ ఒకటి పెట్టుకుంటారు, టార్గెట్ ఒకటి ఉంచుకుంటారు. ఆ టార్గెట్ కి వెళ్తుంది అనుకోండి, స్టాప్ లాస్ పాయింట్స్ ని మూవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఆర్ పర్సెంటేజ్ బేస్డ్ గా మీరు కొంటున్న దగ్గర నుంచి స్టాప్ లాస్ ఎంత పర్సెంట్ దూరంలో ఉంది, మీ టార్గెట్ హిట్ అయిన వెంటనే అంత పర్సెంట్ స్టాప్ లాస్ రివైజ్ చేయండి అప్ సైడ్. మీన్స్ అప్పుడు ఎంత ఉంటుందో ప్రైస్, ఆ ప్రైస్ నుంచి అంత పర్సెంట్ స్టాప్ లాస్ దూరంలో పెట్టండి. ఇందాక మాట్లాడుకున్న ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు అర్థమైపోతుంది ఎలా పెట్టాలని. కానీ ఆప్షన్ బయింగ్ అలా అవ్వదు. ఎందుకో చెప్తాను చూడండి. పర్టికులర్ గా వీక్లీ ఆప్షన్స్ ట్రేడ్ చేసిన వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. లెట్స్ సే మీరు 18,000 దగ్గర ఉన్నప్పుడు కాల్ ఆప్షన్ కొన్నారు, 100 లో కొన్నారు, మండే కొన్నారు అనుకుందాం. ట్యూస్డే, వెనస్డే కూడా 18,050 దగ్గర ఉంది అనుకోండి, మీరు లాభంలో ఉంటారా? మీరు తీసుకున్న దగ్గర నుంచి 50 పాయింట్స్ పెరిగింది నిఫ్టీ, మీరు కొన్నది కాల్, పెరిగితే లాభం రావాలా? రాదు. బికాస్ థీటాడికే అయిపోయింది. మీన్స్ కొన్ని డేస్ అయిపోయాయి, ఎక్స్పైరీ దగ్గర ఉంది. అదే ఎక్స్పైరీ డే అనుకోండి, మీరు మార్నింగ్ కొన్న ఆప్షన్ ఆఫ్టర్నూన్ ఉండదు. ఆఫ్టర్నూన్ కొన్నదైతే 2 o'clock ఇంచుమించు చాలా డికే అయిపోతుంది అండ్ 3:15 కి 0 దగ్గర ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్ బయింగ్ లో మనం ప్లే చేస్తున్నది ప్రైస్ యాక్షన్ కాదు, మొమెంటమ్ ని. ఆప్షన్ బయింగ్ లో మనం ప్లే చేస్తున్నది మొమెంటమ్ ని. సో మొమెంటమ్ ని ప్లే చేస్తున్నప్పుడు చాలా డైనమిక్ గా మనం ఉండాలి. సో ఆప్షన్ సెల్ చేసిన వాళ్ళు స్క్రీన్ ముందు ఉండకపోయినా పర్లేదు, వితౌట్ ద స్క్రీన్ కూడా ప్రాపర్ హెడ్జింగ్ చేసుకొని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ ఆప్షన్స్ ని బై చేసిన వాళ్ళు, పర్టికులర్లీ నేకెడ్ ఆప్షన్స్ ని బై చేసిన వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ ముందు ఉండాలి. ఉండి స్టార్టింగ్ లో మనం అనుకున్న మెథడ్ ఉంది కదా, పాయింట్ బేస్డ్ స్టాప్ లాస్, ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆప్షన్ బయింగ్ లో. ఈ బేసిస్ తో కానీ మీరు ట్రయల్ చేశారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఫేక్ అవ్వరు, ఆ రివర్సల్ లో ట్రాప్ అయిపోరు. లేదు అనుకుంటే క్యాండిల్ బేస్డ్ స్టాప్ లాస్ కూడా అవ్వచ్చు. కానీ క్యాండిల్ బేస్డ్ స్టాప్ లాస్ ఏమవుతుందంటే, ఒక పర్టికులర్ క్యాండిల్, ఈ క్యాండిల్ బిలో స్టాప్ లాస్ అనుకుంటే కరెక్ట్ గా ఆ క్యాండిల్ దగ్గరే టచ్ అవుతూ కొంత కన్సాలిడేట్ అవుతూ మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి పాయింట్ బేస్డ్ స్టాప్ లాస్ అయినా, పర్సెంటేజ్ బేస్డ్ స్టాప్ లాస్ అయినా, ట్రైలింగ్ స్టాప్ లాస్ మెథడ్స్ లో మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ యాక్షన్ మాత్రం యూస్ చేయొద్దు. స్వింగ్ లో, స్వింగ్ హైస్, రెసిస్టెన్స్, సపోర్ట్ అండ్ ఈవెన్ క్యాండిల్ స్టిక్ కూడా అంత సరికాదనేది నా ఒపీనియన్. పాయింట్ బేస్డ్ స్టాప్ లాస్ తో స్టిక్ అవ్వండి ఆప్షన్ బయింగ్ అయితే. దాని ప్రకారంగా రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఇండికేటర్ బేస్డ్ స్టాప్ లాస్ కూడా ఆప్షన్ బయింగ్ లో యూస్ చేయొద్దు. పాయింట్స్ ఆర్ పర్సెంటేజ్ బేస్డ్, ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎలా చేయాలని మీకు డౌట్ ఉంటే ఇదే ఎగ్జాంపుల్ అనుకోండి. నిఫ్టీ కాల్ ఆప్షన్ మీరు కొన్నారు, 100 లో కొన్నారు, 120కి వెళ్తే తీసేద్దాం అనుకుంటున్నారు, 120కి వెళ్తే ఎగ్జిట్ అవుదాం అనుకున్నారు, 80 మీ స్టాప్ లాస్, 120 వెళ్ళింది. గ్రీడ్ పెరుగుతుందా 120కి వెళ్తే 180కి వెళ్దా అని. కానీ ఆ గ్రీడ్ పెరుగుతున్న కొద్దీ రివర్స్ అయితే ఏం చేయాలన్న ఒక లాజిక్ కూడా మన దగ్గర ఉండాలి. సో అప్పుడు ఏం చేస్తాం, మన స్టాప్ లాస్ ప్రీవియస్ గా 80కి ఉంది, ఈసారి నా కాస్ట్ కి తీసుకొస్తాను. ఎప్పుడు తీసుకొస్తున్నాను, నా టార్గెట్ హిట్ అయినప్పుడే. లెట్స్ సే మీ టార్గెట్ చాలా పెద్దదిగా ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 100 లో ఉంది, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆర్ నెక్స్ట్ మీ వ్యూ, మీరు తీసుకున్న ప్రైస్ యాక్షన్ ప్రకారం నెక్స్ట్ మీ వ్యూ 150 దగ్గర ఉంది. 100 to 150 అంటే 100 నుంచి 120, 130, 140కి వెళ్ళి కూడా రివర్స్ అయిపోవచ్చు. అండ్ ఈవెన్ మీ స్టాప్ లాస్ కూడా పెద్దదే ఇచ్చారు, 60 ఇచ్చారు అనుకుందాం. 40 పాయింట్స్ మూవ్ చేయాలంటే ఇంకా 40 పాయింట్స్ మూవ్ అవ్వకుండానే ఎలా మూవ్ చేస్తాం? ఇలాంటి సందర్భం వస్తుంది. మీ స్టాప్ లాస్ పెద్దదై, మీ టార్గెట్ కూడా పెద్దదైనప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి, మీ స్టాప్ లాస్ ని డివైడ్ చేయండి. 2 పార్ట్స్ గానో 3 పార్ట్స్ గానో కన్వీనియంట్ గా డివైడ్ చేయండి. ఫస్ట్ మీ స్టాప్ లాస్ ఎంత 40 పాయింట్స్, డివైడ్ చేయండి, 2 తో డివైడ్ చేయండి, 20 పాయింట్స్ వస్తుంది. సో మూవ్ అవుతున్న ఎవ్రీ 20 పాయింట్స్ కి మీ స్టాప్ లాస్ ని రివైజ్ చేయండి. అర్థమవుతుంది కదా? సో ఫిక్స్డ్ గానే కాదు, కన్వీనియంట్ గా ఒక పర్టికులర్ స్పేస్ ఇస్తూ టాప్ సైడ్ కి మూవ్ అవుతున్న ప్రతిసారి మనం మన స్టాప్ లాస్ ని రివైజ్ చేసుకుంటూ వెళ్తే కొన్నిసార్లు మనం ఫేక్ అవుతాం, మధ్యలోనే మన ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయ్యి కంప్లీట్ ప్రాఫిట్ ని కొన్నిసార్లు మనం క్యాప్చర్ చేయలేమేమో. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఓవర్ లాస్ కు వెళ్ళాం, మీన్స్ మనం ఎంట్రీ ప్రైస్ లోనే బయటకు వచ్చేస్తాం. అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎంతో కొంత ప్రాఫిట్ ని మనం ఇంటికి తీసుకువెళ్తాం. కాబట్టి ఓవరాల్ మన నెట్ ఎడిషన్ అనేది మనకి పాజిటివ్ గానే ఉంటుంది. సో కాబట్టి ఫిక్స్డ్ స్టాప్ లాస్ పెట్టుకునే దాని బదులు పాయింట్ బేస్డ్ స్టాప్ లాస్ ఆర్ పర్సెంటేజ్ బేస్డ్ స్టాప్ లాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు ఆప్షన్స్ లో మంచిగా వర్క్ అవుతుంది. అండ్ ఈవెన్ మీరు ట్రేడింగ్ చేస్తుంటే ఇంట్రాడేలో స్టాక్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నా సరే పాయింట్ బేస్డ్ స్టాప్ లాస్ మీకు మంచిగానే వర్క్ అవుతుంది. మీ స్టాప్ లాస్ ఎంతో అంత రివైజ్ చేసుకుంటూ వెళ్ళడం. ఆర్ కాదనుకున్నా మీరు స్వింగ్ లోస్, స్వింగ్ హైస్, ప్రైస్ యాక్షన్ బేస్డ్, ఇండికేటర్ బేస్డ్ కూడా అక్కడ వర్క్ అవుతాయి. మీన్స్ అక్కడ మనకి ఫేక్ చెయ్యవు.
కానీ ఆప్షన్ బయింగ్ లో ఫేక్ చేస్తాయి. వాటిల్నే స్టాప్ లాస్ గా వాటిల్నే ట్రైలింగ్ స్టాప్ లాస్ గా పెట్టాలని చూసామంటే ఎడ్జ్ మనకి దొరకదు ఆప్షన్ బయింగ్ లో. బికాస్ ఆప్షన్ బయింగ్ లో మనం ప్రైస్ యాక్షన్ ని ప్లే చేయట్లేదు, మొమెంటం ని ప్లే చేస్తున్నాం. మనకు ఆప్షన్ బయింగ్ లో ఎక్స్పైరీ డే లో 50 పాయింట్స్ మూవ్ అవడం కాదు మనకు కావాలి, విత్ ఇన్ షార్ట్ స్పాన్ 20-30 పాయింట్స్ మూవ్ అయినా చాలు. డే అంతా కలిసి 50 పాయింట్స్ మూవ్ అయ్యేదానికి విత్ ఇన్ షార్ట్ స్పాన్ 20-30 పాయింట్స్ మూవ్ అయ్యేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆప్షన్ బయింగ్ లో. సో మొమెంటం ని ప్లే చేసినప్పుడు యాక్టివ్ గా ఉండి మన స్టాప్ లాస్ ని కూడా టాప్ సైడ్ కి తీసుకొస్తుంటేనే అడ్వాంటేజ్ పొందుతాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే లెట్స్ సే మీరు ఇక్కడ బై ఎంట్రీ ప్లాన్ చేశారు అనుకుందాం, అక్కడ 100 దగ్గర ఉంది అనుకుందాం. ఇక్కడ నుంచి ఇలా షార్ట్ టైం లో మూవ్ అయిపోయిన దానికి 100 నుంచి 150కి వెళ్ళిపోతుంది. ఇక్కడ 100 లో ఉంది, ఇక్కడ 150 లో ఉంటుంది. కానీ అక్కడ నుంచి రివర్సల్ అవుతుంటే ఈసారి ఈ పాయింట్ కి వచ్చేసరికి 100 కాదు 80కో 70కో కూడా ఫాలో అవచ్చు. నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ప్రీవియస్ లెవెల్ కే వస్తే ఆప్షన్ బయింగ్ లో అయితే. ఆప్షన్ బయింగ్ మనం ప్లే చేసినది మొమెంటం, షార్ట్ టైం లో వస్తున్న మూవ్, విత్ ఇన్ షార్ట్ గ్యాప్ లో వస్తున్న మూవ్ ని మనం ప్లే చేస్తాం. అలా కాకుండా మనకి ఆపోజిట్ గా ఇలా ఫాలో అవుతున్నా ఆర్ కొంత టైం కన్సాలిడేట్ అవుతున్నా మనం ట్రాప్ అవుతాం. ప్రైస్ యాక్షన్ బేస్డ్ గా ఉంటే పాయింట్ బేస్డ్ గా ఉండండి ఆప్షన్ బయింగ్ లో. ఆప్షన్ సెల్లింగ్ అండ్ రెస్ట్ వేటిల్ అయినా ఇందాక మనం మాట్లాడుకున్న టెక్నిక్స్ ని యూస్ చేసి ట్రైలింగ్ స్టాప్ లాస్ మెకానిజం ద్వారా మీరు ప్రాఫిటబుల్ గా ఉండే ప్రయత్నం చేయొచ్చు. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చుతుండే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మా వర్క్ ని ఇంకా మీరు ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఆర్ మీకు తెలిసిన వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ ని డైరెక్ట్ వెబ్సైట్ నుంచి ఓపెన్ చేస్తుంటారా, దానికి బదులు మన ఛానల్ రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్, ఈవెన్ టెలిగ్రామ్ లో ప్లేస్ చేస్తూ ఉంటాం. డైరెక్ట్ వెబ్సైట్ కి బదులు మీరు మన లింక్స్ ని యూస్ చేసి అకౌంట్ ఓపెన్ చేస్తే అది మన ఛానల్ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నేను మరొక వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.